నాన్ వెజ్ తినని వెజిటేరియన్స్ కోసం చూడ్డానికి అచ్చం ఫిష్ లాగానే ఉండే ఈ వెజ్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దీనికోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా ఉడికించి వాటర్ మొత్తం గట్టిగా పిండేసి మిల్ మేకర్ని వేసుకోవాలి. అలాగే 2 అరటికాయలను కూడా ఉడకబెట్టుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా పసుపు, రుచికి తగినట్టుగా ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. 3 స్పూన్ల దాకా బియ్యం పిండి, 2 స్పూన్ల దాకా శనగపిండి కూడా వేసుకుని మొత్తం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా మొత్తం ఈ పిండి మొత్తానికి మసాలా అంతా పట్టించుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కొంచెంగా పిండి ముద్దల్ని తీసుకుని ఫిష్ మనకి ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్ వచ్చేలాగా ఇలా చేత్తోనే ఆయిల్ రాసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఫిష్ ముక్కల్లాగా తయారు చేసుకుని అన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకుని మనం తయారు చేసుకున్న ఫిష్ ముక్కలన్నింటినీ కూడా ప్యాన్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా కూడా ఎర్రగా వేగే వరకు బాగా వేయించుకోవాలి. చివరిలో ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి అచ్చం ఫిష్ ఫ్రై లాగానే ఉంటుందండి. మనకి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. దీని ఫుల్ అండ్ డీటెయిల్ వీడియో వచ్చి నా ఛానల్లో ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ఓపెన్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. ఇంట్లో ఎవరు చూసినా కూడా ఇది అచ్చం ఫిష్ ఫ్రై అనే అనుకుంటారండి. వెజ్ అని చెప్తే కానీ తెలియదు. తప్పకుండా ట్రై చేయండి.